అర్థమైందా? నీలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం సన్నగిల్లిపోకుండా, ఆ విశ్వాసం పాడైపోకుండా అద్భుతమైన దేవుని కార్యం నీ జీవితంలో ఎందుకు జరగాలి, ఎందుకు జరిగించబడుతుంది అని అంటే, ఆ అద్భుతం ద్వారా, ఆ దేవుని మేలు ద్వారా నీలో ఉన్నటువంటి విశ్వాసం మరింతగా బలపరచబడబోతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు కొంచెం విశ్వాసంతోనే ఉన్నాం, ఇప్పటి వరకు కొంచెం విశ్వాసంతోనే ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రభుని ఆరాధిస్తున్నావు. కానీ కొంచెం నీ జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి, అలలు ఏర్పడుతున్నాయి, శోధనలు ఏర్పడుతున్నాయి. వాటి ద్వారా నీ విశ్వాసంలో నువ్వు పాడైపోయే పరిస్థితి దగ్గరకు వచ్చింది, నీ విశ్వాసం నుండి సన్నగిల్లిపోయే పరిస్థితి దగ్గరకు వచ్చింది. నువ్వు విశ్వాసం చెడిపోయి లోకంలో కలిసిపోయే పరిస్థితి నీ దగ్గరకు వస్తుంది. అయితే దేవుడు చూసి ఏమంటున్నాడంటే, నీ విశ్వాసం సన్నగిల్లిపోకుండా, నీ విశ్వాసంలో నువ్వు కృంగిపోయి లోకంలో కలిసిపోకుండా నీ విశ్వాసాన్ని మరింతగా బలపరచడానికి